హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు బాగుండాలి. ఈరోజు వీడియో ఏమంటే మీషోలోను ఆర్డర్ అయితే పెట్టామండి. విత్తనాల ప్యాకెట్ చూపిద్దామని చెప్పి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇందులోనే ఎన్ని వెరైటీలు ఎన్ని మనకి విత్తనాలు వచ్చినాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ కవర్ మీద ఒక బార్డర్ కనిపిస్తుంది కదా మీకు. ఆ కవర్ మీద ఉన్న కూరగాయలు విత్తనాలు మొత్తం ఇందులో ఉన్నాయండి. మొత్తం ఎన్ని వచ్చినాయండి? 40 ప్యాకెట్లు వచ్చినాయి అనమాట. 40 ప్యాకెట్లలో కూడాను విత్తనాలు, మంచి విత్తనాలే వాళ్ళు ప్యాకింగ్ చేశారనమాట. చూడండి, అసలు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నాకు ప్రతి ఒక్కటి కూడాను మనకి తోటకూర, గోంగూర, మినువులు, అలాగే మనకి పెసర్లు, ఇంకా కాకరకాయ, వంకాయ, బెండకాయ, దొండకాయ, ప్రతి ఒక్కటి మనం తినే కూరగాయలు, వెజిటేబుల్ కూరగాయలు ప్రతి ఒక్కటి ఉందండి. చూసారా? పుచ్చకాయ అండి, వాటర్ మెలన్, అసలు ప్రతి ఒక్కటి కూడా ఉంది. మనకు తెలియని కూరగాయల విత్తనాలు కూడా ఉన్నాయండి. చైనీస్ వాళ్ళు తినే విత్తనాలు కూడా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక 10 మందికి అయితే ఫార్వర్డ్ అవుద్ది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ అండి. చూడండి, విత్తనాలు మీరు ఆర్డర్ పెట్టుకుంటే కనుక చూడండి, మీరు టెర్రస్ మీద కానీ ఏమన్నా చెట్లు, మొక్కలు, అలాగే పూల చెట్లు, అలాగే చిన్న చిన్న అన్నీ కూడాను డబ్బాల్లోనూ కుండీల్లో పెట్టేసి పెంచుకున్న వాళ్ళు ఎవరైనా సరే విత్తనాలు చూడండి, వంకాయ గింజల్లోనే 3 రకాల వంగ గింజలు వచ్చినాయి, 3 రకాల పచ్చిమిరకాయ గింజలు వచ్చినవి, అలాగే మనకి బీట్రూట్ గింజలు కూడా వచ్చినాయండి. అవన్నీ కూడాను ఇంగ్లీష్లో ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క కవర్ మీద ఒక్కొక్క పేరు వచ్చింది. అవన్నీ మా పాప అయితే చదివి చూపించింది అనమాట. గుమ్మడి విత్తనాలు అండి ఇవి. గుమ్మడికాయ, అలాగే సొరకాయ, మళ్ళీ నల్ల ఆనపకాయ, ఇంకా ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర గింజలు కూడా వచ్చినాయండి. జీలకర్ర, ఇంకా మీకు అనేకమైనవి అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఇవి చూడండి, ఇవి ఎలా ఉన్నాయంటే గోరింటాకు గింజల్లా ఉన్నాయి, కానీ గోరింటాకు గింజలు కాదంటండి అవి. నాకు తెలిసి అయితే నేను అలాగే అనుకున్నాను, కానీ మా పాప చెప్పింది అనమాట అవి ఏం గింజలు అన్నది. ముల్లంగి అంటండి, ముల్లంగి గింజలు అలాగే ఉంటాయంట. నాకు తెలియదు, దాని మీద అయితే పేరైతే రాసి పెట్టి ఉందనమాట. విత్తనాలు అయితే ఇదిగో వామ్ అండి ఇది. చూడండి, మొత్తం నేను అన్నీ లెక్కేసి కౌంట్ చేశాను అనమాట. 40 ప్యాకెట్లు అయితే వచ్చినాయి. విత్తనాలు అన్నీ కూడా బాగున్నాయి. చూడండి, ఇవి గ్రీన్ బటానీ వచ్చింది, అలాగే రెడ్ బటానీ వచ్చింది, అలాగే మనకి చిక్కుడుకాయల్లోనే 3 రకాల చిక్కుడుకాయల గింజలు వచ్చినాయండి. అంటే చెట్లులాగా ఉంటాయి కదా చిక్కుడుకాయ చెట్లు, కొన్ని ఏమో పాదులు, అలాగా చాలా బాగున్నాయి. మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. మీరు కూడా చెట్లు, మొక్కలు కుండీల్లో పెంచాలి. మనం కూడా ఇంటి దగ్గరే మనం ఉండి సేంద్రియ ఎరువులతోటి పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోండి. చాలా మంచిగా వచ్చినాయండి. ఈ ఆర్డర్ అయితే నాకు నచ్చిందనమాట. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.